సిట్టింగ్ల పనితీరు ప్రజాదరణకు సంబంధించిన అంశాలతో కూడిన పూర్తి డేటా సీఎం జగన్ వద్ద ఉంటుందని వైసీపీ నేత జి శ్రీనివాస్ స్పష్టం చేశారు. సర్వేల ఆధారంగానే అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, వ్యక్తిగతంగా ఎవరిని పక్కన పెట్టే పరిస్థితి పార్టీలో లేదని అన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసమే ప్రతిపక్షాలు ఉద్యమాలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే రానున్న ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తాయంటున్న విశాఖ వైసీపీ నేత శ్రీనివాస్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కొంతమందిని మార్చడం, మరోవైపు వాళ్లకు స్థానచలనం కలిగిస్తూ ఇంకో చోటకి వాళ్ళని బదిలీ చేయడం, మరోవైపు ఇన్ఛార్జీల మార్పుతోటి రాష్ట్రంలో అల్లకల్లోలం నెలకొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఏ రకమైనటువంటి ప్రణాళికతోటి వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందనే అంశంపై ఈరోజు ఏదైతే విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి 91వ వార్డు అధ్యక్షుడు జి శ్రీనివాసరావు మనతో ఉన్నారు. ఆయన అడిగి వైఎస్ఆర్ పార్టీ ఎందుకు ఈ రకమైనటువంటి వ్యూహాలతోటి ముందుకు వెళ్తుందనే అంశాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు చెప్పండి, ఈరోజు ఎందుకని అసలు రాష్ట్రంలో ఈ పరిస్థితి నెలకొంది? ముఖ్యంగా ఇన్ఛార్జీల మార్పు అనే అంశాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకోవడానికి గల బలమైన కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న తీరు, ప్రజలకి ఏ విధమైనటువంటి సర్వీస్ ఇవ్వాలి, ప్రజలకు ఏ విధమైన ప్రతిఫలాన్ని మనం ఎలాగ చేరదీస్తున్నాం అనే బృహత్తర సంకల్పంతోనే ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు. రాష్ట్రంలో సామాన్య మానవుడి దగ్గర నుంచి బిలో పవర్టీ లైన్ నుంచి మధ్యతరగతి అప్పర్ క్లాస్ వరకు ఎవరికైనా ఒక ఆఫీస్ చుట్టూ తిరగకుండా ఇంటికే వచ్చి ఈ సంవత్సరం నేను ఇచ్చిన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ప్రకారంగా ప్రతి అణువు కూడా వదలకుండా ప్రతి సంవత్సరం దాన్ని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ ఇంటికే చేరవేస్తున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే స్థానికంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించి ఎలాగైతే ఎన్నుకోబడేటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారో ఆయనకు ఒక సర్వే ఉంటుంది. అసలు రాష్ట్ర ప్రజలు ఆ నాయకత్వం దగ్గర విశ్వాసంతో ఉన్నారా లేదా, ఉంటే వాళ్ళకి ఆ నాయకుడు చేరువుతో ఉన్నాడా లేదా అని ఒక సర్వే ఉంటుంది. ఆ సర్వే ప్రకారంగా ఈ స్థానికంగా ఈ నాయకుడు ఈ ప్రజలతో అందుబాటులో ఉన్నారా లేదా రకరకాల సమీకరణాలతో, అలాగే కుల వ్యవస్థ ద్వారా కూడా స్థానిక నాయకత్వానికి వాళ్ళు చేరువవుతున్నారా లేదా అనే ప్రణాళికతోనే ఈ మార్పులు జరుగుతాయి తప్ప ఆ వ్యక్తి మీద విమర్శ కానీ ఆ వ్యక్తిని పక్కన పెట్టాలనే ఉద్దేశం కానీ ఉండదు. ఏదో రూపంలో వాళ్ళు కూడా ఏదో ఒకటి చూపిస్తూనే ఉంటారు. సపోజ్ కోల గురువులు గారు ఉన్నారు, ఈ మధ్యనే ఆయనకి ఒక ఎమ్మెల్సీ, ఒక చైర్మన్, పార్టీ అధ్యక్షుడు పగ్గాలు అంటే ఒక సామాజిక వర్గాన్ని అలా చూసుకుని వచ్చారు. ఇప్పుడు వెళ్ళిపోతారో అని అనుకున్న వంశీ ఆయనకి ఒక ఎమ్మెల్సీ ఇచ్చారే. గతంలో ఆయనకి ఒక నగర అధ్యక్షుడిని చేశారు. ఆయన ఎవరిని వదులుకోరు. ఆయన కోసం ఎవరైతే కష్టపడ్డారో ఆయన గుర్తించుకొని ఆ స్థానాన్ని ఆయన దగ్గరే పెట్టుకుంటారో, ప్రజలకు మాత్రం చేరువలో ఉన్నారా లేదా అన్న సమీకరణాలు దృష్టిలో పెట్టుకొని మాత్రమే మార్పులు చేర్పులు. గెలుపు అవసరం అధికారంలో ఉన్న తర్వాత కదండి మనం ఏదైనా చేయటం అన్నది. ప్రజలకు మన సుపరిపాలన ఇలాగే కొనసాగాలి. ఇంతకంటే ఇంకా మంచిగా, ఇంకా ఇప్పటికే బాగుంది, ఇంకా బాగుండాలి అనే తపనతో పరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇది. ఆయన సరే, ఇప్పుడు ఇన్ఛార్జీల మార్పు, నియోజకవర్గాన్ని మార్చి కొన్ని చోట్ల వేరే ప్రాంతాలకు వాళ్ళని తీసుకెళ్తున్నారు. ఉన్న చోటే వాళ్ళు బలం లేకపోవడం వల్ల, బలహీనత వల్ల, ప్రజల్లో చేరువు కాకపోవడం వల్ల ఈ పరిస్థితిని ఇప్పుడు మీరు చెప్తున్నారు. అయితే కొత్త చోటుకు వెళ్తే వాళ్ళు అక్కడ స్థిరపడడానికి కొంత టైం పడుతుంది. ఈ రానున్న సమయం చూసి ఎన్నికలకి 3-4 నెలల్లోనే ఎన్నికలను ప్రచారం జరుగుతుంది. ఈ పరిస్థితిలో వాళ్ళు అక్కడ ఎలా సెటరేట్ అవుతారు? పార్టీని ఎలాగా గెలిపించే అవకాశం ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఏది నిర్ణయమైనా అంత ఈజీగా తీసుకోరండి. ఇంకా నాకు తెలిసి 3 నెలల కాలం ఉంది. ఈ 3 నెలల్లో ఆయన డౌన్ టు ఎర్త్ ఆ ప్రజల్లోకి వెళ్ళమనే కదండి ఈ నాయకత్వాన్ని కొత్తగా ఇవ్వడం. ఆ కష్టం కూడా తెలియాలి కదా, ఆ లోకల్గా ఉన్నట్టు స్థానికుడు సమస్యలు ఏంటి, లేకపోతే వాళ్ళకి ఏం మనం చేయాలి, ఏమి ఇప్పటివరకు వాళ్ళకి అందుబాటులో లేకపోయాయి అన్నది చెక్ చేసుకోవడానికి ఈ 3 నెలల వ్యవధి. అంటే 4 సంవత్సరాలు 9 నెలలు వీళ్ళు డౌన్ టు ఎర్త్ లేకున్న పరిస్థితిలో ఈరోజు కొత్తగా వెళ్ళి 3 నెలల్లోనే వీళ్ళు ఏం సాధిస్తారు? 4 సంవత్సరాలు 9 నెలల పాటు స్థానికంగా ఉన్న నియోజకవర్గంలోనే వీళ్ళు పట్టు సాధించలేకపోతే ప్రజల్లో 3 నెలల కాలంలో ఏం సాధించగలుగుతారు? ప్రజల పట్టు జగన్మోహన్ రెడ్డి గారండి. ఆయనకి మనం ప్రజలకు చేస్తున్న సర్వీసు, ఆయన ఇస్తున్నటువంటి ప్రతిఫలాలు ఏమి ఇవ్వట్లేదు. సంక్షేమ పథకాలు ఎన్నండి. ఇవాళ స్కూళ్ళు బాగు చేశారు. ఒక కార్పొరేట్ సెక్టర్కి ధీటుగా స్కూల్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇంకా అది చాలదండి ప్రజల్లోంచి తీసుకురావాలనుకుంటే. ఏది కావాలంటే అది నేను ఏంటి చేయలేదు. హాస్పిటల్స్
కావాల్సింది ఏంటంటే ఒక విద్య కావాలి అంటే పిల్లతనం నుంచి వాడు ఒక చదువుకుంటే వాడు జాబ్కి వెళ్తే వాళ్ళ కుటుంబాన్ని పోషించేస్తాడు. ఆ విద్యా వ్యవస్థని సమూలంగా మార్చేశారు. అలాగే తీసుకొచ్చారు హాస్పిటల్స్. ఎవరికైనా ఆరోగ్యం సుస్థి చేస్తే ఎక్కడికో వెళ్ళి కార్పొరేటర్ వైద్యం అవసరం లేదు, కానీ డైరెక్ట్గా ఒక ప్రభుత్వ హాస్పిటల్లో రూపాయి లేకుండా ఆరోగ్యశ్రీలో 3000 వరకు ఇంకా కొత్త వ్యాధులను కూడా అందులోకి చేర్చారు. ఓకే, రైట్. మీరు చెప్పిన దాంతో ఓకే. కానీ ఈరోజు పరిస్థితి చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కావచ్చు, ఉద్యోగ ఉపాధి రంగ సంస్థలు కావచ్చు, వీళ్ళందరూ కూడా నిరసనలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ పరిస్థితి హఠాత్తుగా ఎందుకని ఈ పరిస్థితి ఏర్పడింది రాష్ట్రంలో? ఈ ఎలక్షన్ వచ్చాక ఇలాంటి పార్టీలన్నీ కూడా రోడ్డు ఎక్కడం, ప్రజలు గుర్తు రావడం అన్నీ అవుతాయి. ఈ 4.5 సంవత్సరాల్లో ప్రజలకు ఏం చేయలేదో లేకపోతే ఏదైనా సమస్య ఉందని ఎందుకు గుర్తు రాగలదండి? ఇదే ప్రభుత్వానికి వీళ్ళకి ఈ అవసరం అండి అని చెప్పి పోనీ వీళ్ళైనా నిరసన కాకపోయినా ఓ రిప్రజెంటేషన్ చేశారా? ఇప్పుడు ఈ 3 నెలల వ్యవస్థ వస్తుంది కాబట్టి, ఎన్నికల వ్యవస్థ మన మనుగడ మన ఉనికి కాపాడుకోవడం కోసం వీళ్ళు ఎవరితో సమీకరణాలు చేసుకోవడం, లేకపోతే ఇంకో పార్టీ వాడు వీళ్ళు పిలుస్తారనే కదా బయటకు వచ్చారు. ఈ 4.5 సంవత్సరాలు ప్రజలు గుర్తు రాలేదండి. ఇదే కార్మిక సంఘాలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, పార్టీలు అవ్వచ్చు. మరి ఇదివరకు ఈ 4.5 సంవత్సరాలు గుర్తు రాలేదా వీళ్ళకి? ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి వ్యక్తికి ఏదో ఒక అవసరమో ఇబ్బందో ఉన్నది అన్నది ఈరోజు గుర్తొచ్చే జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయట్లేదంటే, పొదుపు సంఘాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో వాళ్ళకి జీతం ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు 10,000 రూపాయలు జీతం ఇస్తున్నారు నీకు. ఏం చేయలేదు. అంగన్వాడీ ఇదివరకు స్కూల్లో పౌష్టికాహారం కూడా ఇచ్చడానికి కనీసం వాళ్ళ దగ్గర నుంచి ఐసిడిఎస్ నుంచి ఏమి ఇచ్చేవారు కాదు. ఈరోజు గర్భిణి ఇలా అవుతుంది అని అంటే తల్లి బిడ్డకు పోషకాహారం సమిష్టిగా అన్ని సమకూరలాగా ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి బాలింత దాకా ప్రెగ్నెన్సీ అయితే తీసుకెళ్ళి డెలివరీ తీసుకొచ్చి వ్యాన్లో ఇంటికి తీసుకెళ్ళి దించే వరకు ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. సో అల్టిమేట్గా ఈ రోజున ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ చాలా నిర్లిప్తతో నిరుత్సాహంతో ఉన్నారు. దీనికి గల కారణం ఏంటి? ఉంటారండి. ఇప్పుడు ఆ 5 సంవత్సరాల అధికారం అనుభవించి ఒకసారి నేను పక్కన పెట్టి ఏదైతే మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాలో కొత్తగా ఇంకో నాయకుని తీసుకొని నేనే ప్రచారంకి వెళ్ళే ఫీలింగ్ సహజంగా ఉంటుంది. ఆ కొత్తలో ఉంటుంది. 4 రోజులు పోయిన తర్వాత సర్దుకొని వెళ్ళిపోయి వాళ్ళే గెలిపించి తీసుకెళ్తారు. గెలిపించి తీసుకెళ్ళిన తర్వాత ఏదైతే మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాలో కొత్తగా ఇంకో నాయకుని తీసుకొని నేనే ప్రచారంకి వెళ్ళే ఫీలింగ్ సహజంగా ఉంటుంది. ఆ కొత్తలో ఉంటుంది. 4 రోజులు పోయిన తర్వాత సర్దుకొని వెళ్ళిపోయి వాళ్ళే గెలిపించి తీసుకెళ్తారు. గెలిపించి తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ ఏదైతే హోదా ఉందో దానికి ఇంకో ఆల్టర్నేటివ్ హోదా జగన్మోహన్ రెడ్డికి కల్పిస్తారే కానీ వదిలేరు కదా. ఎందుకంటే ఇది ఒక కుటుంబ వ్యవస్థ. ఆయన ఇంతమందిని ఇంత బాగా చూసుకున్న వ్యక్తిని వాళ్ళని కూడా వదిలిపెడతారని నేనైతే అనుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే శ్రీనివాస్ గారు చెప్పిన దాన్ని బట్టి అల్టిమేట్గా వైఎస్ఆర్ పార్టీయే ఫైనల్ అని చెప్పి ఏదైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడాను బొజ్జగింపులు చేయడం కానీ వాళ్ళకు కావాల్సినటువంటి న్యాయం చేయడంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ముందుంటారని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరోవైపు ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, అంగన్వాడీలు కావచ్చు, మిగతా అన్ని వర్గాలు కావచ్చు, వివిధ పొలిటికల్ పార్టీస్ కావచ్చు చేస్తున్న ఆందోళన ఎన్నాళ్ళు ఎందుకు గుర్తు రాలేదని చెప్పి ఎన్నికల ముందు ఇటువంటి హడావుడిలన్నీ కూడాను సర్వసాధారణమని చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ రాముతో కిరణ్ కుమార్, 99 టీవీ వైజాగ్. రాబోయే కొన్నేళ్లలో ఇస్రో భారీ